మీరు సోషల్ మీడియా అన్నందుకు చెప్తానమాట అండి. అందాక సహజీవనం గురించి మాట్లాడుకున్నాం. ఎందువల్లంటే అండి ఒక సినిమా ఫేమస్ 'రాజ్ తరుణ్' ఆళ్ళ లావణ్య అనమాట అండి. వాళ్ళిద్దరూ కలిపి ఒక 8 ఇయర్స్, 9 ఇయర్స్ ఉన్నారు. మళ్ళీ విడిపోయారన్నమాట అండి. విడిపోయేసరికి ఇప్పుడు నాకు అతను కావాలంటాడు. ఈ లావణ్య అనే అమ్మాయి. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటది. వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇతను సినిమా హీరో కాబట్టండి. అంటే ఇవి సహజీవనం చేసి విడిపోయారు. విడిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఆ అబ్బాయి కావాలని లావణ్య నన్ను అడుగుతుందండి ఇది. తరుణ్ ఏమంటున్నాడు అయితే? తరుణ్ అంటే నేను ఎప్పుడు వదిలేసా ఈ అమ్మాయి ఆల్రెడీ కొద్ది అది మత్తు అలవాటు ఉంది అమ్మాయికి, అందుకు నేను వదిలేశాను, నేను తనతో ఉన్నంటాడు ఇతను. నువ్వే నాకు కావాలి, అవన్నీ అనవసరం అంటుంది, నన్ను ఉపయోగించుకున్నావు, 2 సార్లు అబార్షన్ అయింది అని చెప్తున్నాను. అంటే ఇటువంటివి మనం ఎందుకు చెప్తున్నాం, మీలాంటి వాళ్ళు చెప్పారనుకోండి, మిగతా జనరేషన్ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే మిగతా వాళ్ళు మీ ద్వారా ఒక విషయం అండి, ఆడపిల్లలు ప్రత్యేకించి తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ఇక్కడ. ఇది సహజీవనమా, ఎవరితోనా కలిసి బయటికి మనకు కావలసినట్టు తిరగడమా గురించి కాదండి. ఇది మన ఆత్మ సమ్మానం, ఆత్మాభిమానానికి సంబంధించింది. ఇప్పుడు పిల్లలు, సమాజం, ఫెమినిస్ట్ వీళ్ళందరూ ఎన్నన్నాననివ్వండి, ఆ అమ్మాయి 7-8 ఏళ్ళు సహజీవనం చేసింది. చేశాక ఈరోజు ఆ అమ్మాయి రోధన ఏమిటి? 2 సార్లు నాకు అబార్షన్ అయిందనేది రోధన. ఈ రోధన ఆ అబ్బాయికి, అటు పక్కన అబ్బాయికి ఉందా? లేదండి. ఇది ప్రకృతి. ఇది మనం దీనివల్ల చిన్న చూపు చూడబడుతున్నాము అని ఆలోచిస్తే కుంచితంగా ఉంటుంది. లేదా ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన వరం, మాతృత్వం అనేది అద్భుతమైన వరం. కాబట్టి ఆ మాతృత్వం అనే దాన్ని మనం చాలా ఆత్మాభిమానంతో తీసుకోవాలి. మనము తల్లి అవ్వాలన్నది మన నిర్ణయం అయ్యి ఉండాలి. దానికి మనల్ని ఒకడు గౌరవించి మన జీవితంలోకి రావాలి తప్ప తాత్కాలికమైన మన బాధకో, తాత్కాలికమైన మన కష్టానికో మనము ఒకరికి వాడబడుతున్నట్టు లొంగకూడదు. ఇది ఏ రోజైతే స్త్రీ తెలుసుకుంటుందో, ప్రేమ అనే దాంట్లో మగపిల్లలు ఎంతమంది ముందుకు వస్తారో అంతమందిలో స్వార్థం కోసం వచ్చే వాళ్ళు ఎంతమంది, మగవాడు ఒకటే, నేను ఒకటే అని అనుకుంటే కోరిక దగ్గర ఒకటి అవ్వచ్చు తప్ప స్త్రీ లేనిదే ఆ పురుషుడు ఎక్కడికి పరిగెత్తలేడు. కానీ అదే స్త్రీని వాడుకున్న తర్వాత స్త్రీ బయటికి చెప్పకపోయినా లోపల సబల కిందనే ఫీల్ అవుతుంది. అయ్యో నేను వాడబడ్డాను అన్న భావన వాడబడిన తర్వాతనే తెలుస్తుంది. అప్పటి వరకు స్థాయి వేరేలాగా ఉంటుంది వాళ్ళకి మానసికంగా. ఆ కష్టం ఇప్పుడు అమ్మాయి అదే కదా ఏడుస్తోంది. ఇప్పుడు అమ్మాయి బాధపడుతున్నది అదే కదా. ఈ హుందాతనము నేనేంటి వాడికి లొంగేది, అంత ఇష్టం ఉండింటే ఆ పిల్లవాడు తల్లిదండ్రులను పిలిపించుకోవాలి. 1 నెల 2 నెలలో సంవత్సరం పాటు వాడు తిరిగి తెలుసుకున్న తర్వాత ఒకళ్ళనొకళ్ళు వివాహానికి వాళ్ళు ఒప్పించుకోగలగాలి. బేసిక్ గా ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉంది అంటే, లావణ్య గారు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. నేను ఒక స్త్రీగా నా ఔన్నత్యం ఏంటి? నేను పురుషుడి కన్నా కూడా స్త్రీ ప్రకృతిలో కానీ, భగవంతుడి దృష్టిలో కానీ, సమాజం దృష్టిలో కానీ ఒక ఉన్నతమైన స్థానంలో నేనున్నాను. కాబట్టి నేను వాడబడకూడదు అని తెలుసుకోవాలి. నా ప్రేమను పొందాలంటే ఎదుటివాడికి ఒక అర్హత ఉండాలి. నన్ను సహధర్మచారిణిగా చేసుకోవాలంటే ఎదుటివాడికి ఒక స్థాయి ఉండాలి. స్థాయి డబ్బు కాదు, స్థాయి వ్యక్తిత్వం. స్త్రీని గౌరవించే వ్యక్తిత్వం లేని ఏ మగపిల్లవాడితో కూడా ఒక అమ్మాయి రాజీ పడితే ఇలాగే జీవితం ఉంటుంది. కాబట్టి ఇది సహజీవనానికి సంబంధించిన సమస్య కాదు. ఇది స్త్రీ తాను తనని పొందడం, పురుషుడికి ఒక వ్యక్తిత్వము, ఒక ఒక నిలకడ, తర్వాత ఒక డిసిప్లిన్, ఇవన్నీ ఉన్న ఒక మగవాడు తప్ప తానిని ఒక అన్యుడు, సామాన్యుడు ఎవరు పొందడానికి వీలు లేదు అన్న ఒక గౌరవం కనుక స్త్రీ తనకు తానుకి ఇచ్చుకోగలిగితే అప్పుడు వాళ్ళ మధ్యలో వచ్చే బంధుత్వానికి కూడా ఒక మర్యాద వస్తుంది. అంతే. సరే, ఇక సహజీవనం అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది సార్. మన దేశ సంస్కృతి, మన దేశం ఏంటి, చూడండి మన ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ కూడా ఎలా వచ్చామన్న అలా సహజీవనం అనేది ఒక కాన్సెప్ట్ పెరిగిపోయింది సార్. అది ఇప్పుడు కొన్ని దేశాల్లో అది జరుగుతుందండి. కానీ మన సంస్కృతికి, మన సంప్రదాయాలకి అది మనకి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకొని పరిచయం అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా ఉండటంలో తప్పులేదు. అంతేకాని సహజీవనం చేసి 6 నెలలైన తర్వాత నచ్చలేదని చేస్తే మన పవిత్రత ఉంది.
మనకు మొన్న ఏదో అన్నారు కన్యాదానం, ఏదో సీరియల్లో చూస్తా, కన్యాదానం అంటున్నారంటే ఆ అమ్మాయి ఏమో బిడ్డతో ఉంది, ఈయనేమో అయింది, వీళ్ళ కన్యాదానం ఇది ఏంటండి నేను చేయరండి అంటాడు సీరియల్లో. అట్లా ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు మన పద్ధతులు విధానాలు మారినాయి. ఇదివరకు కాకపోయినా ఇదివరకు పెళ్లి కొడుకుని అమ్మాయి జీలకర్ర బెల్లం పెట్టేవి తర తీసే వరకు అతను ఎలా ఉన్నాడో తెలియదు, చూట్టాలు లేవు. మరి నా అదృష్టం బాగున్నాడు వస్తే అదృష్టం అనుకునేవారు, బాగపోతే నా కర్మ అనుకునేవారు. అవునండి, అంతే కదా. అవి మారినాయి, పద్ధతులు మారినాయి. అబ్బాయి అమ్మాయి చూసుకుంటున్నారు, ఒకసారి మేము ఒకసారి పర్సనల్గా మాట్లాడాలి నేను అంటే మన వాళ్ళకి కూడా ఇది చేస్తాం, అవన్నీ బాగానే ఉన్నాయి. అంతేగాని సహజీవనం అనే దానికి మాత్రం నేను కూడా పర్సనల్గా అగేనిస్ట్. గవర్నమెంట్ సహజీవనం గురించి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టిందండి. ఏంటిది? అది ఏంటంటే సహజీవనం చేసేవాళ్ళు 1 month దాటితే వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలండి. 1 month దాటిన తర్వాత రిజిస్టర్ చేసుకోవాలనుకోండి 10,000 రూపాయలు ఫైను, 3 నెలలు జైలు కూడా ఉంటుందండి. అంటే పెళ్ళిళ్ళు ఏమైపోతాయి మరి సహజీవనం మొదలెడితే? కాదు మాస్టారు, సుప్రీంకోర్టు ఒక 2-3 ఏళ్ల క్రితం ఎప్పుడు తీర్పిచ్చింది దీని మీద, సహజీవనం చేయొచ్చని. అంటే ఇలాంటి మరి ఇంగ్లీష్లో నువ్వు తెలంగాణ అబ్బాయి కాబట్టి ఈ వర్డ్కి అర్థం తెలియచ్చేమో. లత్కోరండి మీనింగ్ ఏంటి నన్ను ఇంగ్లీష్లో? తిట్టని తెలుసు, మీనింగ్ ఏంటి? మరి అలాంటి తీర్పులు అనాలేమో నాకు తెలియదు సార్, అందులో పెద్దోళ్ళు కదా, అందుకని అడుగుతున్నా. అదే జడ్జిలు చాలా అంటే ఆక్వర్డ్ అంటాం కదా, అలా ఉంటుంది సార్. అసలు ఒక స్త్రీకి ఇష్టమైతే ఎవరితో అయినా తిరగచ్చు, పురుషుడికి స్త్రీ ఇష్టమైతే ఎవరితో అయినా కలవచ్చు. అంటే యూ జస్ట్ లీడ్ లైఫ్ లైక్ యానిమల్స్. ఇలాంటి తీర్పులు. ఇంకా వరస్ట్ ఏమిటంటే మగోళ్ళు దాని మీద పరిశీలన. అంటే అసలు వీళ్ళకి పని లేదా నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు సమస్యలు ఎన్ని ఉన్నాయి తెలుసా ఈ దేశంలో? ఇంపార్టెంట్ సమస్యలు ఎన్ని ఉన్నాయి తెలుసా? రైతుల సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఆర్మీ సమస్యలు ఎన్ని ఉన్నాయి, పేదల సమస్యలు ఎన్ని ఉన్నాయి, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఆడపిల్ల ట్రాఫికింగ్ సమస్యలు ఎన్ని ఉన్నాయి. 2019, 20, 21 ఈ మధ్యలో 13 లక్షల మంది ఆడపిల్లలు మిస్ అంట ఈ దేశంలో. 13 lakhs అంట. వాళ్ళు ఏమైపోయారు సార్? ఇలాంటి మానేసి మగోడు ఆడిపిల్లం ఈడి మొగుడు ఏం సార్? వీళ్ళకి పని లేదా? వీళ్ళకి డబ్బులు ఎక్కువ, చాలా వరస్ట్గా ఉంటుంది సార్ వీళ్ళు ఇలాంటి మాట్లాడాలంటే. అలాగే నేను నిన్నప్పుడు రజాకారు మీరు విన్నారుగా, రజాకార్ సినిమా ఆ టాపిక్లో 52 సెకండ్లు జనగణమనకి నిలబడడానికి నొప్పి కలిగినటువంటి 52 సెకండ్లు నిలబడలేని లపూడ్స్ కోర్టులో కేసేస్తే ఐచ్ఛికం అన్నారు సార్. ఎవరి లపూడ్స్ నాకు అర్థం కాదు. నువ్వు భారతీయుడు కదా, నువ్వు అన్నం తినట్లేదా? డోంట్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు స్టాండ్ 52 seconds అని గడ్డి పెట్టాల్సిన యు ఆర్ ఇన్ సచ్ పోస్ట్. ఐచ్ఛికం అని చెప్పేసి మీ ఇష్టం కావాలంటే ఏం మాట్లాడాలి సార్? ఏం మాట్లాడతాను సార్? ఏం మాట్లాడాలి?